హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక డాగ్ లవరా? ఇంట్లో పెంపుడు జంతువుగా కుక్కను ఉంచాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది తప్పక చూడాల్సిన వీడియో. ఎందుకంటే కొన్ని కుక్కల జాతులను భారతదేశంలో నిషేధించారు. ఎందుకు నిషేధించారు? అవి ఎంత ప్రమాదకరం? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీరు ఒక డాగ్ లవర్ అయితే లైక్ చేయండి. నెంబర్ 1, అమెరికన్ పిట్ బుల్ టెరిటరీ. ఈ కుక్కలు చాలా శక్తివంతంగా, చురుగ్గా ఉంటాయి. వీటి సహజ స్వభావం చాలా ఆగ్రహంగా ఉంటుంది. సరైన శిక్షణ లేకపోతే ఇవి అత్యంత ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి ఈ కుక్కలను చాలా రాష్ట్రాల్లో నిషేధించారు. నెంబర్ 2, రోట్వీలర్ కుక్కలు చాలా బలమైన శరీరంతో అధిక దెబ్బతీసే శక్తితో ఉంటాయి. ఇవి తమ యజమానులకు అంకిత భావంతో ఉంటాయి, కానీ కరెక్ట్ ట్రైనింగ్ లేకపోతే మిగతా వారికి ప్రమాదకరం. పలు దాడుల కారణంగా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ జాతిని నిషేధించారు. నెంబర్ 3, జపనీస్ టోసా. ఇది చాలా అరుదైన కుక్క జాతి. వీటిని ప్రత్యేకంగా డాగ్ ఫైట్ల కోసం పెంచేవారు. అవి సహజంగా ఆగ్రహంగా ఉంటాయి, అందుకే చాలా దేశాల్లోనూ నిషేధించబడ్డాయి. నెంబర్ 4, ఫెర్రా కార్నియో. ఈ జాతి కుక్కలు గొప్ప గాడ్ డాగ్స్గా ఉండేవి, అయితే వీటి దాడులు చాలా తీవ్రమైనగా ఉంటాయి. సరైన శిక్షణ లేకుండా పెంచితే వీటి దాడులు మానవులకు కారణంగా మారతాయని భారతదేశంలో కొన్ని ప్రాంతాలను నిషేధించారు. నెంబర్ 5, డోగో అర్జెంటీనో. ఇది హంటింగ్ కోసం ప్రత్యేకంగా పెంచిన కుక్క జాతి. బలంగా, చురుగ్గా ఉండే ఈ కుక్కలు తప్పు శిక్షణ అందుకుంటే ప్రమాదకరంగా మారతాయి. నెంబర్ 6, ఫిలా బ్రెస్లీరో. ఇది బ్రెజిల్కి చెందిన డాగ్ బ్రీడ్. వీటిని సాధారణంగా గాడ్ డాగ్స్గా పెంచేవారు, కానీ వీటి ప్రవర్తన చాలా దూకుడుగా ఉంటుంది. వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం, అందుకే భారతదేశంలో దీన్ని నిషేధించారు. నెంబర్ 7, బోయర్ బుల్. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కుక్కలు చాలా పవర్ఫుల్. వీటి దాడులు చాలా ప్రమాదకరం. అంతేకాదు వీటి శిక్షణ లేకపోతే ఎవరినైనా తీవ్రమైన గాయాలు చేయగలవు. నెంబర్ 8, నెపోలియన్ మస్టిఫ్. ఇవి గాడ్ డాగ్స్గా ఉపయోగించేవారు, కానీ మామూలు ప్రజలతో మెలిగే స్వభావం వీటికి తక్కువ. సరైన శిక్షణ లేకుంటే చాలా ప్రమాదకరంగా మారతాయి. నెంబర్ 9, టిబెటన్ మస్టిఫ్. ఇవి హిమాలయాల్లో ఎక్కువగా కనిపించే భారీ కుక్కలు. వీటి సహజ స్వభావం చాలా దూకుడుగా మరియు మానవులను సులభంగా అల్లకల్లోలానికి గురి చేయగలవు, అందుకే కొన్ని ప్రాంతాల్లో వీటిని నిషేధించారు. నెంబర్ 10, కెన్ కోరసో. ఇది ఇటలీకి చెందిన కుక్క జాతి. వీటిని ప్రధానంగా రక్షణ కోసం పెంచేవారు, కానీ ఇవి చాలా దూకుడుగా ఉంటాయి. సరైన శిక్షణ లేకుంటే ప్రమాదకరంగా మారతాయి. కుక్కలు మనుషులు మిత్రులు, కానీ అవి ప్రమాదకరంగా మారకుండా సరైన శిక్షణ అందించవలసిన బాధ్యత యజమానిపై ఉంటుంది. మీరు ఏదైనా కుక్క జాతిని పెంచాలనుకుంటే ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకొని సరైన శిక్షణతో పెంచండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.